బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లులో కలిపే మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 28 బ్యాగుల్లో సుమారు 568 కిలోల కల్లులో కలిపే క్లోరోహైడ్రేట్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్టు బాలానగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. బోయిన్పల్లి నుండి బాలానగర్కు వస్తున్న క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని రాజుబాయ్ అనే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేసి వీటిని తీసుకుని వస్తుండగా రామగౌడ్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు తెలిపిన వివరాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాధవయ్య, సిఐ వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి మాకు పిఎస్ న్యాబ్ వింగ్ వాళ్ళు అందించిన ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ బోయినపల్లి కమన్ రామరాజనగర్ కమన్ దగ్గర బాలానగర్ ఎక్సైజ్ సిబ్బంది అండ్ డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కమాండింగ్ రూట్ వాచ్ చేయడంతో చేస్తున్న సమయంలో ఈ లోపల ఒక వెహికల్ ఏంటంటే ఎర్టిగా వెహికల్ స్పీడ్లో వెళ్తుంటే మా సిబ్బంది దాన్ని ఆపారు. ఆపి దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 20 బ్యాగ్స్ కనబడ్డాయి. పర్సన్ ఏంది బాబు ఇది బ్యాగ్ అని అడిగితే క్లోరోహైడ్రేట్ చెప్పడం జరిగింది. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 28 కేజీస్ ఉంది. టోటల్ 568 కేజీస్ క్లోరోహైడ్రేట్ మత్తు పదార్థం, ఇది కల్లులో కలిపే మత్తు పదార్థము. సో ఆ పర్సన్ని బాచుపల్లి రామగౌడ్ అనే పర్సన్ అదుపులో తీసుకున్నాము. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను విచారించగా మహారాష్ట్ర బాంబేలో రాజుబాయ్ అనే ఒక అన్నోన్ పర్సన్ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. అతని డీటెయిల్స్ కొంచెం వివరం చెప్పమంటే రాజుబాయ్ తప్ప మిగతా వివరాలు తెలియదని చెప్తున్నాడు. సో అతనికి ఇచ్చిన సమాచారం మేరకు మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని బృందాలను ఆదిలాబాద్లో కొంతమంది పేర్లు చెప్పాడు. వాళ్ళందరినీ తీసుకురావడం కోసం టీమ్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మాత్రం అరెస్ట్ చేసేసి పర్సన్ని అండ్ వెహికల్ అండ్ కాంట్రాబ్యాండ్ 568 కేజీస్ రా క్లోరైడేట్ని మేము కూడా అదుపులో తీసుకుని బాలానగర్ ఎక్సైజ్ సిబ్బంది కేసు రిజిస్టర్ చేశారు. రిమైనింగ్ 6 మంది పేర్లు చెప్పాడు. 6 మందిలో 5 మంది ఆదిలాబాద్ సంబంధించిన వాళ్ళు, ఒక పర్సన్ ఏమో మహారాష్ట్ర సంబంధించిన పర్సన్ అని తెలుస్తుంది. ఈ లోకల్ పర్సన్స్ని ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ కేసును దర్యాప్తు తర్వాత వివరాలు తెలుపు.